అది వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చూసుకోవచ్చు మీరు ట్రైన్ అయితే వచ్చేసింది. సో అప్పర్ బాడీ పార్ట్ అయితే ఫిక్స్ అయిపోతుంది లెగ్స్ పైన. చూసుకోవచ్చు పైన దాకా తీసుకెళ్ళిపోయారు లిఫ్టింగ్ చేసి. మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది ఇక్కడ అంతా. కార్ల దగ్గర నుంచి తీసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇట్లా రాడ్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. సో ఈ రాడ్ దగ్గర అయితే కరెక్ట్గా మనది అప్పర్ బాడీ నెక్ పార్ట్ అయితే ఫిక్స్ అయిపోతుంది. సో అక్కడ నుంచి పైనకి మనకి హెడ్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది అయితే ఏదైతే ఉందో ఇది చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టమైన పార్ట్. ఎందుకంటే కింద పార్ట్ పైన పార్ట్ ఫిక్స్ చేయాలి అండ్ చాలా వెయిట్ ఉంటుంది ఇది. అండ్ అదే అలైన్మెంట్ కోసం చూస్తున్నారు. సో అలైన్మెంట్ సెట్ అవుతుంది. కిందికెళ్ళి లేపుతున్నారు చూడండి. కిందికెళ్ళి వెయిట్కి లేపుతున్నారు. సో కరెక్ట్గా రాడ్ దగ్గరికి అయితే పోతుంది. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి లాక్కునేది పైకి వెళ్ళి లాగుకుంటారు. కరెక్ట్ రాడ్ పైన ఫిక్స్ అవుతుంది చూడండి. మన రైట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ కూడా అయిపోయింది. సో అలైన్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఫిక్స్ అయితే అయిపోయింది అప్పర్ బాడీ. చూసుకోవచ్చు మీరు నెక్ పార్ట్ ఏడదాకా పోయిందో టాప్ ఫ్లోర్ పై దాకా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి మనకి. చూసుకోవచ్చు మధ్యలో గ్యాప్ ఉంది, లెగ్స్ గ్యాప్. సో మేబీ ఇది కొంచెం పైకి అని పెడతారు అనుకుంటా, లేకపోతే మధ్యలో కొంచెం యాడ్ చేస్తారు. ఫిక్సింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే పైన వాళ్ళు వెల్డింగ్ వేసేసుకుంటారు. సో వాళ్ళ వెల్డింగ్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పటికైతే టైట్గా గట్టి పెడతారు. ఇమీడియట్గా ఇప్పుడు కిందికి వెళ్ళి టీం పైకి వెళ్ళిపోయి వెల్డింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. అండ్ మన క్రేన్ అయితే బ్యాక్ అయిపోతుంది, వెనుకకు వచ్చేస్తుంది. అయిపోయింది పని. చూసుకోవచ్చు టీం అయితే మొత్తం కట్టేస్తుంది. సో ఇప్పుడు కింద వెల్డింగ్ టీం అయితే వచ్చేసి వెల్డింగ్ చేసేస్తారు. సో ఫిక్స్ అయిపోతుంది. కింద ఉన్నప్పుడు చూసుకోండి ఎంత పెద్దగా ఉండేనో. అండ్ ఇప్పుడు పైన పోగానే మనకు చిన్నగా కనిపిస్తుంది బొజ్జ ఇంకా ఛాతి పార్ట్. అండ్ అదే మన హైదరాబాద్ మహాగణేశుడి లీల. సో ఇక్కడ లెగ్స్ అయితే ఇప్పుడు ఫిక్స్ అయిపోతాయి. అకార్డింగ్ ఈ కాళ్ళు ఎక్కడైతే కింద ఉన్నాయో ఆడ ఈ లెగ్స్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. అండ్ ఫేస్ అప్డేట్ చూసుకోవచ్చు మీరు. ఫేస్ అప్డేట్ అని అడుగుతారు. సో చూసుకోవచ్చు ఫేస్ అప్డేట్. అండ్ ఒకటే ఫేస్ కాదు, మనకి టోటల్గా 5 వస్తాయి కదా. సో అన్నీ దానికి సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. మనకి రాడ్స్ గిట్ట చూసుకోవచ్చు అండ్ డ్రాయింగ్స్ గిట్ట చూసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన ఇంకో ఫేస్ ఇట్లా మొత్తము ఒక 5 ఫేసెస్కి మొత్తం రెడీ చేసేసుకోరు మెటీరియల్ మొత్తము. అండ్ కిరీటాలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ ఫేస్ చూసుకుంటే మీరు ఇక్కడ కిరీటం వస్తుంది, చూసుకోవచ్చు కిరీటం స్టైల్. అండ్ ఇది కళ్ళ దగ్గర అది పార్ట్. అండ్ ఇది తొండం పార్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మౌత్ పార్ట్. ఇక్కడ మళ్ళా మనకి గణేశుడిది మొత్తం ఫేస్ ఫీచర్స్ ఇవన్నీ ఇక్కడ మొత్తము బిల్డ్ అయిపోతుంది. వన్స్ మనకి వెల్డింగ్ వర్క్ కంప్లీట్ కాగానే మనకి మొత్తం మట్టి వర్క్ ఇవన్నీ వేస్తారు కదా. సో ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడైతే మొత్తం ఫిక్స్ అయిపోయింది చూడండి. మీరు చూసుకోవచ్చు ఇంకా సైడ్ నుంచి